మా సోలో బాయ్ థ్యాంక్ యూ మీట్కి వచ్చిన మీడియా వారికి, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని అదే ముందు యాజ్ వి ప్రామిస్డ్, మేము ప్రీ ఈవెంట్లో ఏం చెప్పామో ఒక డీసెంట్ కంటెంట్తో ఒక మంచి సినిమా ఇస్తున్నాము. అంటే ఎగ్జాజరేట్ చేసి మేము ఏదో అద్భుతాలు చేస్తున్నాం అని చెప్పకుండా ఏదైతే డీసెంట్ కంటెంట్ నమ్మి మేము సినిమాని చేసామో ఆ సినిమా నిలబడింది మీ అందరి సపోర్ట్తో. సో అందుకే మా సతీష్ అన్న ప్రొడ్యూసర్ ఎప్పుడు మా ప్రొడ్యూసర్ సతీష్ అన్న ఎప్పుడు అంటుంటారు, తమ్ముడు ఒక ఫ్రైడే సినిమా సక్సెస్ కొట్టి సాటర్డే ఫంక్షన్ పెట్టుకోవాలి తమ్ముడు, ఆ రోజు కోసం వెయిటింగ్ అన్నారు. అన్న ఇంత ఎర్లీగానే వచ్చేసింది. ఐ థింక్ ఆ 700 స్వామి దయ మీకు ఉంది. సో అట్లాగే ట్రైలర్లో అదే మా గౌతమ్ బ్రో చెప్పారు కదా గట్టి కొడుతున్నామని, కొట్టాం బ్రో. కంగ్రాచులేషన్స్, మీ డెడికేషన్కి మీ ఎఫర్ట్స్కి పే ఆఫ్ అయింది. అలాగే మా డైరెక్టర్ నవీన్ గారు ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత అందరూ ఎందుకు నవీన్ గారు ప్రీ ఈవెంట్లో కానీ సక్సెస్ మీట్లో దాంట్లో ట్రైలర్ లాంచ్లో అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడారో ఇప్పుడు మీ అందరికి అర్థమై ఉంటుంది. సో నవీన్ గారు డెబ్యూ సినిమాతోనే అదరగొట్టినందుకు కంగ్రాచులేషన్స్ అండి. ఇలాగే మీరు బోల్డ్ అండ్ సినిమాలు చేయాలి. అండ్ నేహా గారు, శ్వేత గారు అండ్ రమ్య గారు పర్ఫెక్ట్ కాంబినేషన్, వాళ్ళందరి క్యూట్గా సెట్ అయ్యారు గౌతమ్ బ్రోతో. సో ఇంకా థియేటర్స్లో మంచి బజ్ వస్తుంది. ఇందాక రివ్యూస్ చూశారు మీరు కూడా. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసి ఇంకా సపోర్ట్ చేస్తే మా సినిమా ఇంకా బాగా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ జుడా సందేకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ విధంగానే చిన్న సినిమాలు ఆదరిద్దాం. సినిమా ఇండస్ట్రీ ఎంతో కొంత బాగుపడడానికి మనం కూడా సహాయం అంటే సపోర్ట్గా ఉంటామని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. హాయ్, ముందుగా మీడియా మిత్రులందరికీ, అక్కడ వీళ్ళకి అడ్డొస్తున్నాను ఇక్కడ నుంచి, అంతేనా శరత్? ఓకే శరత్, వి ఆల్ మిస్డ్ యూ శరత్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ పేరు పేరున మీడియా వాళ్ళందరూ ఎందుకు తెలుసు అంటే వీ బీన్ ట్రావెలింగ్ ఫర్ సో లాంగ్ టుగెదర్. ఆల్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ ద మీడియా ఛానల్స్, print and television and all the OTT, YouTubes, whoever unnaro andarki peruna, thank you so very much for being here and being patient with us. ఈ సినిమాని ఎంతలా ఆదరిస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆల్రెడీ ఏవీలో చూపించారు రియాక్షన్స్ అందరివి. హౌఎవర్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్ సతీష్ గారు, డైరెక్టర్ నవీన్ గారు, నా కొడుకు అనే వస్తుంది, నా కొడుకు ఆన్ స్క్రీన్ గౌతమ్ కృష్ణ అండ్ శ్వేత, రమ్య అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ హార్ట్స్ అండ్ హెల్పింగ్ హ్యాండ్స్ అండ్ సపోర్టివ్ టీమ్ హియర్. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ సోలో బాయ్ అనే సినిమా ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 years జర్నీ. సో 2 years జర్నీని ఒక్కరోజు ఫస్ట్ ఒక్క రియాక్షన్, ఒక్క ఫీడ్బ్యాక్ కడుపు నింపేసింది అనుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సినిమా ఏమంటారు, గేజ్ వాట్ ఎవర్, బిగ్ ఆర్ స్మాల్ అనేది పక్కన పెడితే సినిమా ఈజ్ అ సినిమా. ఐ కీప్ సేయింగ్ ఎవ్రీ టైమ్. సో ఈ సినిమాని ఇంత చక్కగా ఆదరించి, సోలో బాయ్లో నాకు నచ్చినవి చెప్తాను టు స్టార్ట్ విత్. ఆ సినిమా అంతా నచ్చింది. ప్రొడక్షన్, డైరెక్షన్, cinematography, music, singers, lyrics, choreography, fight. I'm surprised actually. అందరూ డాన్స్ గురించి సర్ప్రైజ్ అయ్యారేమో మా అబ్బాయిది, బట్ నేను ఫైట్ అండ్ ద వే ద ట్రాన్సిషన్, అది చాలా ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు మనం కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం, ఆ లింక్లు కనిపించవు. బట్ ఈ 3 వేరియేషన్స్ ట్రాన్సిషన్ గౌతమ్ చాలా బాగా చేశాడు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గౌతమ్. And I know that you have an amazing future. I see the vision actually, and also ma Satish garu, director gari kuda, I know that they are going to make many more films and many more thanks meets, success meets, everything here. Maaku Prasad Labs kuda oka chala nostalgic ippude cheptu unnanu. 30 ఏళ్ళు నేను ఇండస్ట్రీకి వచ్చి ఈ జూన్కి ఆల్మోస్ట్ ఈ 30 ఏళ్లలో ఒక 30,000 సార్లు వచ్చి ఉంటాము ప్రసాద్ ల్యాబ్స్కి. సో దట్ కైండ్ ఆఫ్ నాస్టాలజిక్ అండ్ సెంటిమెంటలిటీస్. అండ్ ఇది థ్యాంక్స్, ముందుగా మనం ఎవరన్నా ఒక్క మనిషి మనకి బాగుంది అని చెప్పినా అక్కడి నుంచి మన థ్యాంక్స్ మొదలవుతుంది. ఈ థ్యాంక్స్ మీట్ ఇలాగే
మెనీ మోర్ థౌజండ్స్ ఆఫ్ థ్యాంక్స్, థౌజండ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్స్ అండ్ బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళాలని, ఈ సినిమాని ఇంకా గొప్పగా ఆదరించి సక్సెస్ చేయాలని మళ్ళీ ఒకసారి పేరు పేరున మా టీం అందరికీ అలాగే వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. Thank you media for being here. We are very excited for all the reviews that we've got so far, especially with the music. It's super good. I would also want you all to spread this as a word of mouth to all the middle class people to watch this movie, because there's a message that we are passing through this movie, and I feel every middle class has to watch this to get motivated. A big congratulations to our producer sir, Satish sir, Naveen sir, who has put a lot of hard work silently so that we stay at pace, and Gautam, of course. I think he's done a wonderful job, and we all are standing here because today he's earned that much fame so that we could also be a part of it. So I'm really grateful to get this opportunity, and of course Anita Garu, thank you, and she's done a wonderful role in the movie where, you know, we are able to connect emotionally to a certain scene. So I'm very grateful to be a part of this movie. Thank you so much, sir, for all your inputs, and we really appreciate the music. It's too good and it's adding on to our movie. So thank you, very grateful. Continue to show us love, and continue to spread that everybody needs to watch this movie for sure to get something out of it. Thank you very much. సోల్ఫుల్ ఎంటర్టైనర్ సోలో బై థ్యాంక్స్ మీట్కి వచ్చిన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ, సోలో బై టీం అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకులకు వస్తే దాన్ని తప్పకుండా ఆదరిస్తారని ఈ సోలో బై సినిమాతో ప్రూవ్ అయింది. మా సోలో బై మూవీ గురించి చెప్పుకోవాలంటే తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మొత్తం, తెలుగు వాళ్ళు మొత్తం ఎక్కడున్నా చాలా బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో మా హీరో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న చాలా సీక్వెన్స్ చేశాడు. అంటే ఒక సెకండ్ ఫిల్మ్కే ఇన్ని వేరియేషన్స్ ఉన్న చాలా బాగా చేశాడు. ఐ లైక్ వెరీ మచ్ అనమాట. ఎందుకంటే డాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్షన్ కానీ, కొన్ని లవ్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, అన్నీ చాలా అద్భుతంగా చేశాడు. అలాగనే మా అనితా చౌదరి మేడం, ఆమె ఒక సీన్లోనైతే ఒక హాస్పిటల్ సీన్ ఉండిద్ది దీంట్లో, అంటే ప్రేక్షకులు చూసిన వాళ్ళందరికీ కంపల్సరీగా తెలిసే ఉండిద్ది. గ్లిజరిన్ లేకుండా ఏడ్చింది. ఆ సీన్ ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతం. కట్ చెప్పడానికి కూడా ఆలోచించాను, అంటే మేడం అంత మూడ్లో ఉంది. అలానే ఇప్పుడు థియేటర్లో అదే సీన్కి ప్రేక్షకులు ఏడుస్తూ ఉన్నారు, అంటే అంత ఎమోషన్ పండించింది. అలానే శ్వేత గారు ఆ క్యారెక్టర్ జర్నీలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక మంచి లవ్, ఒక మంచి వైఫ్, అలానే ఒక మంచి చాలా ఎమోషన్స్. శ్వేతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. आपकी ज़्यादा कैरेक्टर्स मिलेगा, बड़ा हीरोइन बनेगा, उसी गुड लक. అలాగే ఈ సినిమాలో 5 సాంగ్స్ అండి, 5 సాంగ్స్ 5 ఆణిముత్యాలు. ఒక సాంగ్ వచ్చేసి మన పూర్ణాచారి సార్ రాశారు, వెరీ ఎక్సలెంట్ అనమాట. కాశల్ శ్యామ్ గారు, చైతన్య ప్రసాద్ గారు, గౌతమ్ భయ్య, చాలా మంచి సాంగ్స్. అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ జోడా శాండీ గారు అయితే అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చాడు, అలానే అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. అలానే మిక్సింగ్ కూడా అదరగొట్టారు రాహుల్ రాజన్ గారు, డిఎల్ఎస్ కోచి గారు. అలానే ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గారు కూడా అద్భుతంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇన్ని చేసిన వీటన్నిటికి కూడా ఈరోజు సినిమా సక్సెస్ దిశగా ప్రేక్షకుల ఆదిరాభిమానాలు పొందుతుంది. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన సౌనిల్ సతీష్ గారికి ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అయ్యి చాలా మంచి లాభాలు వచ్చి నెక్స్ట్ ఒక మైత్రి మూవీ మేకర్స్ లాగా ఒక దిల్ రాజు గారి రేంజ్లో ఒక పెద్ద ప్రొడ్యూసర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా కో డైరెక్టర్ కినోరు, మా అసోసియేట్ ఆరిఫ్, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ సురేష్, అవీష్, మా క్రూ, ఇంకా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నయీం గారు కానీ, మా పిఆర్ఓ మధు గారు అయితే సార్ ఎప్పుడు ఏం కావాలన్నా కానీ పలానా టయానికి పెట్టుకోండి సార్ అని టకాటక మొత్తం అరేంజ్ చేస్తూ ఉంటారు. మా అందరూ ఈ సినిమాకి చేసిన
ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ సినిమా సోలో బాయ్ అనేది మీ అందరి సినిమా, మన అందరి జీవితాలకి కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క అంశం ఈ సోలో బాయ్ మూవీలో ఉంది. ఈ సోలో బాయ్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు బయటకు వచ్చి సంతోషంగా నేను ఒక మంచి సినిమాను చూశానని ఇంకొక 100 మందికి చెప్తాడు. అలానే పైరసీ చూడొద్దు, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అందరూ థియేటర్లోనే చూడండి. సోలో బాయ్ సోల్ఫుల్ ఎంటర్టైనర్. థ్యాంక్స్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సాటర్డే అండి అందరికీ. నాకు ఇష్టమైన రోజు మళ్ళీ ప్రెస్ మీట్ వచ్చేసింది. ఈ సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ సాటర్డే పెట్టాం, థ్యాంక్ యూ మీట్ కూడా సాటర్డే పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా పీపుల్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. ఈ సినిమా చూసి ఇంత ఎనానిమస్గా ప్రతి ఒక్కళ్ళు మౌత్ టాక్తో ఈ సినిమాని ఒక చిన్న సినిమాని ఒక మంచి సినిమా చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి, ఎవరైనా సరే ఈ సినిమాని 100%కి 100% ఎనానిమస్గా వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తున్నారండి. ఈ సినిమా బాగుంది, మంచి కంటెంట్, మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ఈ సినిమాలో స్టార్స్ లేరండి, కానీ రివ్యూవర్స్ మీరు చాలా స్టార్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నేను ఒక మంచి విత్తనాన్ని నేను వేస్తే అది ఒక మంచి చెట్టు అయి అందరికీ మంచి నీడిచ్చింది. ఆ విత్తనమే, ఆ చెట్టే సోలో బాయ్ అని నేను నమ్ముతా నా వరకు. అదేవిధంగా ఈ సినిమా మాకు ఏం నేర్పించిందంటే ఎలా గెలవాలో నేర్పించింది, ఎలా కష్టపడాలో నేర్పించింది, ఎలా బాధపడాలో నేర్పించింది, మేమేం చేయాలో ఏం చేయకూడదో నేర్పించింది. ఇన్నిటితో నేర్పిస్తుంతో పాటు ప్రయత్నం ఆపకూడదు, ప్రయత్నం చేయాలని బాగా నేర్పించిందండి. ఆ ప్రయత్నంతో మేము చిన్నగా స్టార్ట్ చేసి ఇంత పెద్ద మంది, చాలా మంది మనసులు మేము తెలుసుకుని ఒక పెద్ద స్థాయికి ఈ సినిమాని రావడం అనేది నాకు నిజంగా వెంకటేశ్వర స్వామి కృతజ్ఞతలు నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయి, నా సైనిస్ ప్రొడక్షన్ మీద ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీడియా ముఖంగా ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, మా ఏదో ప్రతి ఒక్క వ్యక్తి, అది యాక్టర్, ఎనీ ఫీల్డ్ అన్న ఒక పర్సన్ ఏదో ఒక రంగంలోకి వెళ్ళి ఏదో ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఏదో ప్రయత్నం చేస్తుంటాడండి. అది టీవీ షో అవ్వచ్చు, లేదంటే యాంకరింగ్ అవ్వచ్చు, లేదంటే సింగింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. అలా మా తమ్ముడు గౌతమ్ రైట్ బిగ్ బాస్కి వెళ్ళాడు. బిగ్ బాస్కి వెళ్ళి నేను సినిమా స్టార్ట్ చేసిన రోజు ఈ బిగ్ బాస్ అనేది తెలియదండి ఎవరికి, నాకే తెలియదు ఈడు వెళ్తాడని. యాక్చువల్గా నేను సినిమా అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత వెళ్ళటం అనేది నాకు హ్యాపీ. ఆ రోజు నన్ను చాలా మంది డిస్టర్బ్ చేశారు. ఏమన్నా బిగ్ బాస్ వాళ్ళు, వాళ్ళకి మార్కెట్ ఏముంది, లేకపోతే వాళ్ళతో సినిమా ఏమన్నా. నేను ఫస్ట్ ఈ సినిమాలో నమ్మింది కంటెంట్ అండి. నాకు తమ్ముడు వచ్చి ఒక లైన్ చెప్పినప్పుడు ఇందులో ఒక చిన్న సెన్సిబిలిటీ ఉంది తమ్ముడు, ఇది వర్కౌట్ అయితే, ఇది లాజిక్ కనుక మనం వేసుకుని ఈ లాజిక్ వర్కౌట్ అయితే పెద్ద మ్యాజిక్ అవుద్దమ్మా. అదే సోలో బాయ్ ఈరోజు మ్యాజిక్ వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ తమ్ముడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్కి వెళ్ళిన ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు అనేది చాలా మంది మాట్లాడుతుంటారు సార్, మీడియా వాళ్ళు కానీ అదే క్వశ్చన్లు అడుగుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళారు వాళ్ళ ఐడెంటిఫికేషన్ సార్, అదొక షో, దాని గురించి అసలు అది వేస్ట్ అండి. వేస్ట్ మీన్స్ ఏంటంటే అది ఆ 3 నెలలు ఉండే దాని గురించి మీకు వర్కౌట్ అవుద్దే కానీ సినిమా అనేది సినిమా సార్. ఎండ్ ఆఫ్ ది డే సినిమా అనేది నేను ఎలా చెప్పాలంటే, బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చే ఫేమ్ తెచ్చుకునే వ్యక్తులు కానీ బిగ్ బాస్ అనేది మన లోకల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినట్టు, సినిమా అనేది మనం తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టండి. కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఒకటే, అది కళారంగం ఇది కళారంగం, కానీ ఆ ఫీల్ ఉంటుంది చూడండి, అది సోలో బాయ్ హీరో గౌతమ్. నేను ఏదైతే అనుకున్నాను, చాలా మంది నా ఫ్రెండ్స్కి చెప్పా, రే బిగ్ బాస్ అంటున్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన వ్యక్తిని పెట్టి నేను తీసే సినిమా ఎలాంటి సినిమా తీస్తానో, ఎంత గౌరవప్రదమైన సినిమా నేను తీస్తానో మీరందరూ చూస్తారు. ఆ రెస్పెక్టబుల్ సినిమా మేము తీసాము, అంతే రెస్పెక్టబుల్గా ఒక ప్రొడ్యూసర్గా నాకు ఒక గౌరవం, మా తమ్ముడు హీరో కూడా అదే రెస్పెక్ట్, అందరూ కూడా ఎనానమస్గా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇంకా మా సైనిస్ ప్రొడక్షన్స్ గురించి ఒక మాట చెప్తాను సార్. నేను 3550 మెట్లు ఏడుకొండల వెంకటేశ్వర పైన కొండ మీద ఉన్న నన్నే దేవుడు సాక్షిగా చెప్తున్నా,
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ అంటే మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మన క్రికెట్ చరిత్రలోనే 7 అంటే ధోని గుర్తొస్తాడు అందరికి. మహేంద్ర సింగ్ ధోని గుర్తొస్తాడు. ఆయన జెర్సీ మీద ఉండేది 7. నాకు ఇష్టమైన నెంబర్ 7. నా ఇష్టదేవుడు 7 హిల్స్ వెంకటేశ్వర స్వామి. నా ఇంటి పేరు 7 హిల్స్ సతీష్. అంటే 7 హిల్స్ సతీష్ అంటే 7 హిల్స్ ప్రొడక్షన్ అంటే ఇందులో నుంచి మీకు నమ్మకంగా చెప్పేది ఏంటంటే నా గౌరవం తగ్గే సినిమా నేను చేయను సార్. మీ అందరికీ నచ్చే సినిమా, రెస్పెక్టబుల్ సినిమా చేస్తానని నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. 7 హిల్స్ ప్రొడక్షన్ నుంచి ఏదైనా సినిమా వస్తుంది, చిన్నదా పెద్దదా కాదు, ఒక మంచి సినిమా అంటే మీరు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే ఒక సెన్సిబుల్ సినిమా, ఒక కంట్రోల్ బడ్జెట్లో సెన్సిబుల్ సినిమా చేయడం అనేది నా టార్గెట్ అండి. మీకు మంచి మంచి సినిమాలు నేను ఇస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంక ఈ సినిమాని మౌత్ టాక్తో ఇంత ఇది చేశారు ప్రేక్షకులందరూ కూడా. మీకు 50 మంది మీరు చూసుంటే ఇంకో 50 మందికి చెప్పండి ఈ సినిమా బాగుంది, వాళ్ళు ఇంకో 50 మందికి చెప్పండి. అలా మౌత్ టాక్తో ఈ సినిమాని ఇంకా తీసుకుని బ్రహ్మరథం బట్టి చిన్న సినిమాల్లో ఒక పెద్ద సినిమాలాగా మీరు ఇప్పటికే చేశారు. మౌత్ టాక్తో దీన్ని ఇంకా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జూలై 5th రోజు పూజ చేశాను కదా, జూలై 5th 2 years బ్యాక్ ఇదే రోజు నేను ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమం చేసి సినిమా స్టార్ట్ చేశా. కరెక్ట్గా మళ్ళీ జూలై 5th 2 yearsకి ఈ సినిమా థ్యాంక్ యూ మీట్ పెట్టాం. 2 సంవత్సరాల కష్టం, 2 సంవత్సరాలు నేను ఎంత కోప్పడినా సరే సార్ అని చెప్పి అంత ఓపికతో పనిచేసిన మా డైరెక్టర్ గారు, సార్ మీరు ఇంతే ఓపికతో ఉండండి, డైరెక్టర్కి ఉండాల్సిందే ఓపిక, ప్రొడ్యూసర్కి ఉండాల్సిన డబ్బు అయితే మీకు ఉండాల్సిన ఓపిక, మీకు అది ఉందే మీరు భవిష్యత్తులో మంచి డైరెక్టర్ అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా తమ్ముడి విషయానికి వస్తే 2 సంవత్సరాలు ఈడు నాకు సినిమా ఈడు చూపించాడు, ఈడికి నేను సినిమా చూపించా. అల్టిమేట్గా ఇద్దరం కలిసి మీ అందరికీ ఈరోజు సినిమా మంచి సినిమా చూపించాం. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్స్ శ్వేత గారి గురించి నేను ఏం చెప్పినా తక్కువే. నేను పాజిటివ్గా ఉంటానని ఆవిడ అంటుంటుంది, కానీ నాకన్నా పాజిటివ్గా ఎప్పుడు ఆవిడ ఉంటుంటుంది. అంటే వెరీ చిల్. మేమన్నా నేను సాటర్డే బాగా చిల్ ఉంటాను, ఆవిడ ఎవ్రీడే చిల్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాలో మంచి మంచి వెరీ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్ చేసిందండి ఆవిడ. ఎందుకంటే ఎక్కడో పూణేలో ఉన్నా కూడా మాకు డేట్స్ కానీ లేదంటే ప్రతిదానికి అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ కానీ చాలా సపోర్టు. అది మాకు ఆవిడకి మా తమ్ముడికి ఉన్న బాండింగ్ ఇదంతా చాలా బాగా చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఈ సినిమాతో మంచి పేరు మీకు వస్తుంది, ఇండస్ట్రీలో మంచి ఐడెంటిఫికేషన్ మీకు వచ్చి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు మా గౌతమ్ గారు వాళ్ళ అమ్మగారు అనితా చౌదరి గారు, మోర్ దెన్ ఫ్యామిలీ, ఆవిడ గురించి నేను ఏం చెప్పినా తక్కువే. ఈ సినిమా ఈరోజు ఎంత కలర్ఫుల్గా అంటే ఒక మదర్ అనగానండి ఇంటి పెద్ద, ఒక తల్లి తండ్రి అనేటోళ్ళు ఇంట్లో ఆ గంభీరం అంటే ఆ ఇది కనపడాలండి, ఆ పెద్దరికం కనపడాలని మేము క్యారెక్టర్స్ డిజైన్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన అమ్మ క్యారెక్టర్ అనిత గారు. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్ క్యారెక్టర్, మీకు చాలా మంచి పేరు వస్తుంది ఈ సినిమాతో. అదేవిధంగా నా మిత్రుడు బోర్నాచారి పడిపోయని ఎనానమస్ సాంగ్, నెక్స్ట్ లెవెల్ సాంగ్ రాసిచ్చాడు. ఈ సినిమాలో ది బెస్ట్ మెలోడీ సాంగ్ ఇది. ఒక చిన్న సినిమా కాబట్టి ఇప్పుడు ఇంకా ఆ సాంగ్ వెళ్తుంది, ఆల్రెడీ సాంగ్ రీచ్ వెళ్తాం వేరు. ఈ సినిమాకి కీ రోల్ అనమాట, ఒక బ్యూటిఫుల్ హీరోయిన్కి ఒక బ్యూటిఫుల్ సాంగ్ రాసావు తమ్ముడు, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇంకా ఈ సినిమాకి డ్రాగన్ ఫైట్ మాస్టర్, అంత పెద్ద ఫైట్ మాస్టర్ సినిమా గురించి చెప్పినప్పుడు ఓ మినిమంలో ఇలా చేస్తున్నాం సార్, మీ సపోర్ట్ కావాలి మాకు అన్నప్పుడు, లేదు సార్ తప్పకుండా నేను సపోర్ట్ చేస్తానని ఆయన ఒక 2 fights కంపోజ్ చేసి ఇచ్చారు. ఇంకో ఫైట్ వేరే ఫైటర్స్ అంతా చేయించి ఇచ్చాం. వాళ్ళందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అండి ఇవన్నీ మేము ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదో మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కొన్ని మర్చిపోయాను, నేను కొంచెం గుర్తుపెట్టుకుని చెప్తున్నాను. ఇవాళ శనివారం కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అన్ని థింక్ చేసి, ఇంకా ముఖ్యంగా మా సినిమాకి బాగా మెయిన్ కీ రోల్ చేసి ఇప్పుడు కూడా స్టిల్ ఏదో వర్క్ చేస్తున్నాం మా ఆరిఫ్, అసోసియేట్ డైరెక్టర్ ఆరిఫ్, కో డైరెక్టర్ కినోర్ కుమార్, బసవరాజు, వీళ్ళు ఆయన పేరు ఏంటండి సురేష్. ఆ రోజు నేను మిమ్మల్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో పిలవాలరా, మర్చిపోయాను, రండి స్టేజ్ మీదకి రావాలి సార్ రండి. ఎందుకంటే ఇది థ్యాంక్ యూ మీటర్ మీ అందరికీ, థ్యాంక్ యూ. ఒక సినిమా మనం చేస్తామండి, ఇంతమంది లేకపోతే సినిమా ఎక్కడి నుంచి వద్దు సార్. వీళ్ళు నైట్ కూడా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రా, మీ అందరూ ఒక్కొక్క మాట మీరు మాట్లాడినట్ట కష్టపడి 2 సంవత్సరాలు మా ఆయనకు. 2 things చెప్తా అండి. ఒకటి ఫస్ట్ గౌతమ్ అన్న గురించి చెప్తా.
4 years బ్యాక్ నేను ఆకాశ వీధుల్లో దాంట్లో ఒక మాట అన్నా. ఆరిఫ్ గారు కొంచెం మైక్ దగ్గరికి. 4 years బ్యాక్ నేను ఆకాశ వీధుల టైంలో ఒక మాట అన్నా. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఈ పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటుంది, గౌతమ్ కృష్ణ అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ట్రావెల్ 4-5 years అవుతుంది. ఇప్పటికీ చెప్తున్నా, ఆ పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ ఆ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంకోటి, సతీష్ అన్న ప్రొడ్యూసర్ కన్నా మా అందరికీ ఒక అన్నలాగా, ఏదో సారీ ఫార్మాలిటీ ఇట్లా కాదు, ఒక అన్న బ్రదర్కి ఉన్న మెయిన్ థింగ్ ఆ బ్రదర్ బాండింగ్ ఉంది. కష్టం వచ్చినా ఏదొచ్చినా అలా మాతో ఉండి, మేము నైట్స్ వర్క్ చేసినా లేకపోతే ఎంత కష్టపడి వర్క్ చేసినా ప్రతిదీ, ఈవెన్ 1 గంటకు కూడా కాల్ చేసి మీరు ఎక్కడున్నారు, తిన్నారా లేదా అనేది కనుక్కుంటారు. అండ్ డైరెక్టర్ గారు మీ వల్లే సార్ ఇదంతా ఉంది. థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్లీ యాక్చువల్లీ ఇంతకుముందు అనిత గారు లైక్ ఒక విషయం చెప్పారు. నేను కూర్చున్నప్పుడు ఆవిడ స్టేజ్ మీద చెప్పడం మర్చిపోయారంట. ఎందుకంటే నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్, దోస్ ఆర్ ద రియాక్షన్స్ వీ క్రేవ్ ఫర్. అలాంటి ఒక రియాక్షన్ కోసమే మేము ఇన్ని రోజులు కష్టపడి పనిచేసింది. అది ఏంటో ఒకసారి ఆవిడ నోట్తోనే నేను చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్ రైట్. యాక్చువల్లీ ఫస్ట్ రాగానే గౌతమ్తో షేర్ చేసింది ఏంటంటే, మా ఇంట్లో దుర్గా గారని ఒక ఆవిడ పనిచేస్తారు. సో మామూలుగా నేను చాలా బిజీగానే అందరినీ పలకరిస్తుంటాను. పొద్దున్నే నేను ఈ 2 రోజులు చాలా మర్చిపోయాను అనమాట తను వచ్చేసరికి నేను రావడం. ఈ రోజు పొద్దున్నే తెల్లారుజామునే వచ్చేసి, అమ్మ మీకు ఓ విషయం చెప్పాలమ్మా, టైం ఉందా అని. ఏంటి నేను అనుకునేది ఏదైనా పర్సనల్గా అనుకున్నాను. అమ్మ సినిమా సోలో బాయ్ సినిమా గురించి చెప్పాలమ్మా. చూసావా దుర్గా అంటే, నేను ఇవాళ వెళ్తానమ్మా, మా కాలనీ మా బస్తీ వాళ్ళు మా చుట్టాలందరూ వెళ్ళొచ్చారు, సినిమా మాత్రం చాలా బాగుందంట, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి కొన్ని సీన్స్ చూస్తుంటే. కోసమే అంటే దోస్ ఆర్ ద జెన్యూన్ రియాక్షన్స్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడేది, ప్రతి ఒక్క రైటర్ కష్టపడేది, ప్రతి ఒక్క డైరెక్టర్ కష్టపడేది, 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న అప్రిసియేషన్ ఆడియన్స్ నుంచి, అండ్ జెన్యూన్ అప్రిసియేషన్స్. ఎందుకంటే దీన్ని డబ్బిచ్చి కొనలేము మేము. అది జెన్యూన్గా వాళ్ళ మనసులోంచి, గుండె పొరల్లోంచి బయటకు వచ్చి వాళ్ళు మాకు చెప్తుంటే మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకో ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. నిన్న మూవీ చూసి ఒక లైక్ చాలా అంటే మా మదర్ ఏజ్ ఉన్న ఒక ఆవిడ మూవీ చూసి బయటకు వచ్చి రివ్యూ చెప్తే, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత లైక్ మా ఇంతకుముందు ఆరిఫ్ కిన్నోర్ వాళ్ళు చూపిస్తున్నారు, ఇట్లా అన్నయ్య చూడు రియాక్షన్ అంటే పబ్లిక్ రియాక్షన్స్ వచ్చినాయి చూడు ఒకసారి అని చెప్పేసి. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఏంటో తెలియదు. ఆవిడ ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారంటే, అసలు నేను సినిమాలు చూడడం మానేసిన, ఎక్కువ నేను సినిమాలు చూడను అంటే లైక్ పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి థియేటర్కి వెళ్ళి ఏంట్రా ఇది సినిమాలు అని చెప్పేసి అనుకొని ఇంకా అసలు నేను సినిమాలే చూడడం మానేసిన. చాలా రోజుల తర్వాత లైక్ చూద్దాం పదా ఇక్కడ సోలో బాయ్ ఫిల్మ్ అని చెప్పేసి అంటే, సర్లే ఏదో చూద్దామని చెప్పేసి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి చూసిన తర్వాత లైక్ నేను చాలా ప్లేసెస్లో బాధపడ్డా, సంతోషపడ్డా. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ చైల్డ్ని తీసుకొచ్చి, లేకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, లేకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి చూపించాల్సిన సినిమా అని చెప్పేసి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఇది ఏ డబ్బు కన్నా లైక్ దేనికన్నా, ఏ ఫేమ్ కన్నా కూడా గొప్పది ఇలాంటి ఆదరణ అన్నది. ఇది ప్యూర్ లవ్. సో దిస్ కైండ్ ఆఫ్ లవ్ వీ క్రేవ్డ్ ఫర్ దిస్ ఫిలిం. అంత జెన్యూనిటీతో వర్క్ చేసినాం కాబట్టి, ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్క పర్సన్ లైక్ మా టీంలో లైక్ ప్రతి ఫిలింలో అంటే మేము చాలా హ్యాపీగా ఉండే, అందరు మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఇవన్నీ లైక్ చాలామంది షుగర్ కోట్ చేసి చెప్తుంటారు. కానీ బ్యాక్ ఎండ్లో ప్రతి ఒక్క ఫిలింకి అంటే చిన్న ఫిలిం నుంచి పెద్ద ఫిలిం వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి, గొడవలు వస్తాయి. లేకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. నేను శ్వేతతో ఒకసారి లైక్ ఒక సీన్ చేస్తుంటే, బైక్ సీన్, నేను బైక్ దిగి వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, నేను ఇతను మాట్లాడను అని చెప్పేసి అంటుంది. అలా అన్నా కూడా అంటే విత్ ఇన్ 1-2 minutes మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ మేము నవ్వుకొని మళ్ళీ హ్యాపీ సీన్స్ చేసుకొని, అంటే ఒక ఫ్యామిలీలో ఉండే 4 వ్యక్తులు అంటే మన పేరెంట్స్తోనే అప్పుడప్పుడు మనకు పడదు, మనకి గొడవ పడేసి మనం బయటకు వచ్చేస్తాం, నేను ఇంట్లో ఉండనని చెప్పేసి. మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ మనం కూల్ డౌన్ అయిపోయి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతుంటాం. సో ఫిల్మ్ అనేది అలాంటిది నా ఉద్దేశంలో. అంటే డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, దాంట్లో పనిచేసే ప్రతి ఒక్క యాక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, వాళ్ళ మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా వాట్ యునైట్స్ దెమ్ ఈజ్ సినిమా. సో ఆ సినిమా కోసమే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి, అంటే ఇన్ని రోజుల నుంచి లైక్ 2 years జర్నీ అనమాట. నా లాస్ట్ ఫిలింకి నాకు ఈ ఫిలింకి ఆల్మోస్ట్ 2.5 years పట్టింది. నా లాస్ట్ ఫిలిం రిలీజ్కి ఈ ఫిలిం రిలీజ్కి మధ్యలో 2 times బిగ్ బాస్కి వెళ్ళా, అది మీ అందరికి తెలుసు. కానీ ఒక ఫీచర్ ఫిలిం అంటే నాకు 2.5 years పట్టింది అంటే
మధ్యలో చాలా చిన్న చిన్న ఫిల్మ్స్ వచ్చిన లైక్ యాక్ట్ చేయమని చెప్పేసి చెప్పిన, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒక సౌండ్ చేసే సినిమా, ఒక్క సినిమా లైక్ 10 సినిమాలతో ఈక్వల్ అని చెప్పేసి నేను నమ్ముతా ఎప్పుడైనా నా లైఫ్లో. సో మనం ఏదో చేసేయాలి అని చెప్పేసి 10 సినిమాలు చేసే కంటే ఒక కంటెంట్ ఉన్న సినిమా, ఒక మంచి సినిమా ఒక్కటిస్తే ప్రేక్షకులు వాళ్ళు బ్రహ్మరథం పడతారని చెప్పేసి నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటా. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అండ్ దట్స్ వాట్ ఈజ్ లైక్ ఆడియన్స్ ఈజ్ ప్రూవింగ్ మీ రైట్. అంటే దానికి నాకు సంతోషంగా ఉంది, అది నాకు సక్సెస్. సో ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలో బాయ్ ఫిలిం మేము అనుకున్నప్పుడు చాలా చిన్న బడ్జెట్లో చాలా అందరు కొత్త వాళ్ళని పెట్టుకొని చేద్దాము, లైక్ చాలా చిన్న స్కేల్లో అనుకున్న ఫిలిం మేము చేస్తూ వెళ్ళే కొద్దీ దాంట్లో ఉన్న జెన్యూనిటీ, మాలో ఉన్న జెన్యూన్ ప్యాషన్స్ అన్నీ యాడ్ అయ్యి అదొక పెద్ద ఫిలిం లాగా షేప్ అప్ అయింది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ చూసారు, మీడియా వాళ్ళు ఫిలిం మూవీ ఎట్లుంది. సో మీడియా వాళ్ళ నుంచి కానీ లైక్ కామన్ పీపుల్ నుంచి కానీ సో అంత జెన్యూన్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే లైక్ చిన్న ఫిలింకి ఏంటంటే నేను లైక్ ఒక విషయం జెన్యూన్గా చెప్పాలనుకుంటున్నా. ఆబ్వియస్లీ లైక్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ లైక్ హ్యూజ్ ఓపెనింగ్స్ ఉండవు, సో లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉండవు. సో స్లోగా ఇట్ ఈస్ పికింగ్ అప్. అంటే నిన్న ఫ్రైడే రోజే మేము యాక్చువల్లీ ఇంత కైండ్ ఆఫ్ లైక్ అప్రిసియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మైట్ బి అంటే మిక్స్డ్ రావచ్చు రాకపోవచ్చు, అంటే ఎందుకంటే మాకు తెలియదు అంటే లైక్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మా ప్రోడక్ట్ మేము చాలాసార్లు చూసున్నాము, ఆల్రెడీ దాని మీద చాలా వర్క్ చేస్తున్నాము. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న చిన్న నర్వస్నెస్ ఉండే. కానీ నిన్న ఎప్పుడైతే లైక్ ప్రీమియర్స్ అయిపోయి దాని తర్వాత పీపుల్ చూసుకుంటూ దాని తర్వాత ఒకళ్ళకొకళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఇక్కడ మేము ఎక్కడ ₹1 ఖర్చు పెట్టలేదు ప్రమోషన్స్ కంటే. మేము ట్రైలర్ లాంచ్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్కి, దెన్ దానికి మేము ఖర్చు పెట్టిన ప్రమోషన్స్ తప్ప లైక్ మేము హ్యూజ్ స్పెండ్ చేయలేదు మార్కెటింగ్ మీద కూడా, ఎందుకంటే మా దగ్గర బడ్జెట్స్ లేవు. సో అప్పుడు కూడా నేను లైక్ వాళ్ళకి జెన్యూన్గా, అందుకే నేను ఆడియన్స్కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఆడియన్స్కి నేను జెన్యూన్గా అడిగింది ఏంటంటే ట్రైలర్ చూడండి, మీకు నిజంగా నచ్చితే మీరు షేర్ చేయండి ఇది పీపుల్కి, 50 మందికి షేర్ చేసి ఇంకా 50 మందికి షేర్ చేయమని చెప్పేసి చెప్తే ఎన్ని షేర్స్ వచ్చినాయి అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, లైక్ యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ ఎంతమంది షేర్ చేశారంటే దట్ ఈస్ ద జెన్యూన్ లవ్ ఐ క్రేవ్డ్ ఫర్. అంటే వాళ్ళెవ్వరూ నాకు తెలియదు, వాళ్ళెవ్వరికి ₹1 ఇవ్వలేదు షేర్ చేయమని చెప్పేసి, వాళ్ళు జెన్యూన్గా వాళ్ళకి నచ్చి అరే వీడు ఒక మధ్యతరగతోడు మనలో ఒకడు ఇంత దూరం వచ్చి కష్టపడి సినిమా తీసి లైక్ ఇంత ఎక్స్ట్రాడినరీగా అవుట్పుట్ ఇచ్చిండు అని చెప్పేసి ట్రైలర్ ఇట్ సెల్ఫ్, అంటే మూవీ రిలీజ్ కాకముందు ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఇట్ గేవ్ అస్ ఏ హై. ఎందుకంటే అది చాలా లైక్ చాలా మందికి నచ్చింది, చాలా మంచి అప్రిసియేషన్ దొరికింది ట్రైలర్ కట్కే. సో అక్కడ మాకు ఒక కైండ్ ఆఫ్ చిన్న రిలీఫ్ అనమాట. ఒక చిన్న సినిమాకి ట్రైలర్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ జనాలకు నచ్చుతుంది, వాళ్ళు షేర్ చేస్తున్నారు అంటే అదొక కైండ్ ఆఫ్ అంటే ఒక జెన్యూన్ సపోర్ట్. సో దాని తర్వాత మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన తర్వాత నేను అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని మాటలు చెప్పిన, అంటే లైక్ ఇంటర్వెల్ సీన్ దగ్గర మీరు బ్రతుకొక అబద్ధం, మీరు లైక్ నార్మల్ రెగ్యులర్ 9 to 5 జాబ్స్ చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ లైఫ్ని ఒకసారి రీథింక్ చేస్తారు ఆ పర్టికులర్ సీన్ దగ్గర అని చెప్పేసి నేను ఎంత బలంగా చెప్పినో దానికంటే బలంగా అక్కడ ఆ ఇంటర్వెల్ సీన్ దగ్గర రియాక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని లైక్ నా సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసిన, అంటే లైక్ వాళ్ళు ఎక్కడి నుంచో నాగర్ కర్నూలు నుంచి, సూర్యాపేట నుంచి, లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మాకు వీడియోస్ పంపిస్తున్నారు. అక్కడ మాకు వాళ్ళు ఎవరో తెలియదు. సో వాళ్ళ నుంచి వాళ్ళ వీడియోస్ వస్తుంటే లైక్ థియేటర్స్లో ఇంత కైండ్ ఆఫ్ ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ అవుతుంది. అంటే ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ, లేకుంటే అలాంటి లైక్ ఒక స్టోరీ చేంజింగ్ లైక్ ప్లాట్ చేంజింగ్ సీన్స్ దగ్గర కానీ, ఇంటర్వెల్ సీన్స్ దగ్గర కానీ లైక్ దేర్, అంటే అక్కడ ఏం ఒక పెద్ద డైలాగ్ లేవు, పంచ్ డైలాగ్ లేదు, లైక్ ఏం ఓవర్ ద టాప్ ఎలివేషన్ లేదు, ఏం లేదు, ఒక్క చిన్న మాట అంటే పీపుల్కి ఎంత కనెక్ట్ అవుతుంది, అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని చెప్పేసి లైక్ మేము చాలా ఆశ్చర్యపోయినాం మేము యాక్చువల్లీ నిన్న. ఎందుకంటే నిన్న లైక్ సతీష్ అన్న నేను లైక్ ఇప్పుడు నిన్న ఎంత ఎనర్జీ వచ్చిందంటే మాకు, మేము నేను నిన్న పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తే నిన్న నైట్ 1 o'clock వరకు మొత్తం నేను లైక్ ప్రసాద్ సైమాక్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని, ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి వాళ్ళ రిపోర్ట్స్ తెలుసుకొని ఎలా నడుస్తుంది, ఎట్లా వస్తుంది, లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అండ్ పీపుల్కి జెన్యూన్గా నచ్చుతుంది. అంటే మా ఓన్లీ కోరిక ఏంటంటే పీపుల్కి జెన్యూన్గా నచ్చితేనే సినిమా హిట్ అవుతుందని చెప్పేసి ఈ ఫిలిం, ఎందుకంటే చిన్న ఫిలిమ్స్ మెయిన్లీ పీపుల్కి జెన్యూన్గా నచ్చాలి. మనం ఏం చేసినా కూడా లైక్ ఏం గిమ్మిక్స్ చేసినా అది వర్కౌట్ అవ్వదు చిన్న ఫిలింకి. సో 100% వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది ఏకైక బలం, మనకు అది ఒక ఏకైక ఆయుధం అని చెప్పేసి మేము 100% అదే నమ్మినాం సినిమా రిలీజ్ వరకు. అండ్ అది జెన్యూన్గా ట్రాన్స్లేట్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు, నేను వాళ్ళకి ఏ సంబంధం లేకున్నా కూడా
అంటే సెలబ్రిటీస్ పెద్ద సపోర్ట్ పెద్ద బ్యానర్ ఇదేం చూసుకోకుండా ఇన్ని లైక్ నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ షేర్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ షేరింగ్ ద కంటెంట్ లైక్ పబ్లిక్ రెస్పాన్సెస్ ఇంతకుముందు మీరు చూసిన రెస్పాన్సెస్ కానీ